హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మనం చికెన్ కర్రీ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆనియన్స్, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం, 2 టేబుల్ స్పూన్లు. ఇది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి దీనిలో టమాటో మనం మిక్స్ చేసుకున్నాం, టమాటో ప్యూరీ ఇవి యాడ్ చేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసేసుకుందాం. అలా మూత పెట్టేసిన తర్వాత మగ్గుతుంది. ఆ తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందాం. టమాటా అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మీకు కారం సరిపడంతా వేసుకోండి, ఇంత ఏం లేదు. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. నేను 2.5 వేస్తున్నాను, చూసుకొని వేసుకోండి. ధనియాల పొడి 10 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలా చేసుకుందాం. చూసారు కదా, గ్రేవీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాం. ఇది 1/2 కిలో కన్నా ఎక్కువే ఉంటుంది. ఈ చికెన్ మొత్తాన్ని మనం బాగా మసాలాకి పట్టేలా కలుపుకుందాం. చూసారు కదా, బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందు మీద మూత పెట్టుకుందాం. దీని మీద ఒక 5 to 10 మినిట్స్ ఇలాగే కుక్ అవనివ్వాలి. వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. తర్వాత మనకు కావాలితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం మనం చికెన్. చూడండి, వాటర్ వచ్చింది కదా. ఒకసారి కలుపుకుందాం. వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ బాగా కుక్ అవ్వాలి కదా, అందుకోసమే. ఇప్పుడే మనకి సాల్ట్ కట్ట తక్కువ ఏమన్నా వచ్చితే, కారం ఏమన్నా తక్కువ వస్తే యాడ్ చేసుకోండి. నేను మసాలా పొడి ఇంకా యాడ్ చేయలేదు, యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎలా అయిందని. చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా. చికెన్ ఎప్పుడు బాగా కుక్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ ఉంచుకోండి. చూడండి, అప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా చికెన్ నుంచి. నేను ఇంకా కొంచెం థిక్ గ్రేవీ చేసుకుంటాను. చూసారు కదా, చికెన్ తయారైపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో యమ్మీగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.